నిన్న తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయింది కదా. ఇక దాంట్లో తడిసిన పంటలనైనా కొనాలి అని, సన్న బియ్యం మీద బోనస్ అని, బడులు శాలైనాక సౌలతుల గురించి ఇట్లా చాలా ముచ్చట్లే మాట్లాడుకున్నారని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు క్యాబినెట్ విస్తరించే ఆలోచనలు పడ్డరట సర్కారోళ్ళు. మరి మంత్రి పదవులు ఎవలెవలకత్తాయి, రేవంత్ అన్న టీంలో ఎవలకు జాగ దొరుకుద్ది అని మస్తు నడుస్తున్నది బయట టాకు. ఇక మరి గది కూడా తెలుసుకొని రావాలి కదా. చలో నడువురి మరి జల్దినా. సర్కార్ వచ్చి 4 నెలలైనా గాని ఇప్పటిదాకా మంత్రివర్గాన్ని విస్తరించలే సీఎం రేవంత్ అన్న. గప్పుడు మొదట్ల సీఎంగా ప్రమాణ స్వీకారం నాడు క్యాబినెట్ల కూసున్నోళ్లే తప్పితే కొత్తోళ్ళని తీసుకోలే. ఎప్పుడెప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించుతాడో, ఎన్నడెన్నడు మంత్రిగారని పిలిపించుకోవాలనో అని ఆశపడుతున్నారు సీనియర్లు, జూనియర్లు, గెలిచిన ఎమ్మెల్యేలు. ఇప్పుడు కార్యానికి శ్రీకారం చుట్టబోతున్నాడట రేవంత్ అన్న. ఇక ఇంకో 6గురికి మంత్రి పదవులు ఇయ్యబోతున్నాడట. ఉన్న 119 అసెంబ్లీ సీట్లకు 17 మంది మంత్రులుండాలే. దాంట్లో ఇప్పటికీ సీఎంతో కలిపి 11 మంత్రులున్నారు. ఇక 6 మంత్రులు ఎవ్వలనేది మస్తుగా చర్చలైతున్నాయి. ఇక ఎవ్వల ప్రయత్నాల ఆళ్ళు, ఎవ్వల పైరవీల ఆళ్ళు చేస్తనే ఉన్నారట ఎమ్మెల్యేలు కూడా. అయితే ఇప్పటికైతే ఆ 6 మంత్రి పదవుల కోసం కొంతమంది లీడర్ల నడమనైతే మస్తుగా పోటీ ఉన్నదట. దాంట్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరన్న, ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న, ఎంలాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసన్న, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయకన్న, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జున్నారట. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కూడా మంత్రి పదవచ్చే ఛాన్స్ ఉన్నదట. గాని గది భువనగిరి ఎంపీ సీటు షయ్యిపాటి గెలిచే ముచ్చట మీద ఆధారపడి ఉన్నదట. అట్లనే షబ్బీర్ అలీ సారు కూడా మంత్రి పదవత్తదనే ముచ్చట్లు వినబడుతున్నాయి. మరిగా గీడ చెప్పినోళ్ళ దాంట్లో ఎవలకు మంత్రి పదవులత్తాయో ఎవలకు రావో గాని షయ్యిపాటిలా గీ మంత్రి పదవులు పెద్ద పంచాదికి తెరలేపుతాయి కావచ్చు. ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని ఇన్నొద్దులూకున్న సీనియర్ లీడర్లు, జూనియర్ లీడర్లు ఇప్పుడు పదవుల కోసం పంచాదులు పెడతారు కావచ్చు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు రాజకీయ మేధావులు.